నిర్మల్ జిల్లా బాయిన్సాలో గ్యాస్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కృపా గ్యాస్ ఏజెన్సీ వద్ద వంట గ్యాస్ కోసం కస్టమర్లు బారులు తీరారు. సింగిల్ సిలిండర్ కోసం వేకువజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ డౌన్ కావడంతో 5 రోజులుగా బుకింగ్ అవడం లేదని వినియోగదారులు మండిపడ్డారు. దాంతో డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కు క్యూ కట్టారు. గంటల పాటు లైన్లో నిలబడి గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. అయితే సకాలంలో ప్రతి ఒక్కరికి సిలిండర్ అందేలా చూస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అంటున్నారు మరియు పొద్దున 6 నుంచి 9 నిలబడుతున్న ప్రజలు సామాన్య వ్యక్తులు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే అసలు 10 రోజులు సర్వర్ వస్తలేదు. మరి ఏ విధంగా మీరు వంట చేసుకోవాలి, ఏ విధంగా ఫంక్షన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఫంక్షన్ల కోసం గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. దయచేసి మీరు ఈ సర్వర్ డౌన్ ఎత్తివేసేసి మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అందాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మనం అన్ని స్టాక్ ఉన్నాయి. ఇక్కడ స్టాక్ ఉన్నాయి. ఇక్కడ అసలు బైసాలో 15 రోజుల నుంచి అసలు గ్యాస్ అనేది ఇక్కడ స్టాక్ ఉన్నా కూడా సరెండర్ అని చెప్తున్నారు. మరి దయచేసి ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకి మీరు గట్టిగా చెప్పి మీరు కరెక్ట్ మేడం గారికి వినియోగిస్తున్నా. దయచేసి మీరు సామాన్య వ్యక్తులందరికీ మీరు గ్యాస్ సిలిండర్ అందజేయాలని డౌన్ అంటున్నారు. మరియు పొద్దున 6 నుంచి 9 నిలబడుతున్న ప్రజలు సామాన్య వ్యక్తులు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే అసలు 10 రోజులు సర్వర్ వస్తలేదు. మరి ఏ విధంగా మీరు వంట చేసుకోవాలి, ఏ విధంగా ఫంక్షన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఫంక్షన్ల కోసం గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. దయచేసి మీరు ఈ సర్వర్ డౌన్ ఎత్తివేసేసి మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అందాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మనం అన్ని స్టాక్ ఉన్నాయి. ఇక్కడ స్టాక్ ఉన్నాయి. ఇక్కడ అసలు బైసాలో 15 రోజుల నుంచి అసలు గ్యాస్ అనేది ఇక్కడ స్టాక్ ఉన్నా కూడా సరెండర్ అని చెప్తున్నారు. మరి దయచేసి ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకి మీరు గట్టిగా చెప్పి మీరు కరెక్ట్ మేడం గారికి వినియోగిస్తున్నా.